ఈ రోజు కథ పేరు అపూర్వమైన సాధన. శబరి గొప్ప భక్తురాలు. ఆమె అటవికశ్రీ. బాల్యం నుండి ఎంతో నిర్మలమైన హృదయం కలది. సాధారణంగా శబరులు మోటుగా ఉంటారు, కానీ శబరి వారికంటే మోటుగా అందవిహీనంగా ఉండేది. అందువల్ల శబరులు ఆమెను తమ జాతి శ్రీగా అంగీకరించేవారు కాదు. ఆమెకు పెళ్లి చేసి పంపడం ఆమె తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా తయారైంది. ఎట్టాకేళ్లకు శబరి తండ్రి ఒక సంబంధాన్ని వెతికి పట్టుకున్నాడు. పెళ్లివారు శబరిని చూస్తే పెళ్లి మానేస్తారేమోననే భయంతో రాత్రిపూట చీకట్లో ఆమెకు పెళ్లి చేశాడు. వెంటనే శబరిని పెళ్లి కొడుకుకు అప్పగించి ఆమెను తీసుకువెళ్లిపోమన్నాడు. పెళ్లి కొడుకు అలానే చీకట్లో శబరిని తీసుకుని తన గూడానికి బయలుదేరాడు. శబరి భర్త వెనకే నడవసాగింది. రాత్రంతా చీకట్లో వారలా నడుస్తూనే పోయారు. తెల్లవారిన తర్వాత ఆ శబర కుమారునికి తన భార్య ఎలా ఉంటుందో చూడాలనిపించింది. అతడు వెనకకు తిరిగి చూశాడు. శబరి రూపాన్ని చూసి జడుసుకున్నాడు. ఏదో దెయ్యం తనను తినడానికే వచ్చిందనుకుని భయపడి పారిపోయాడు. ఆమెను ఆ అడవిలోనే వదిలేసి పారిపోయాడు. శబరి అటు అత్తవారింటికి దారి తెలియక, ఇటు పుట్టింటికి వెళ్ళలేక ఆ అరణ్యంలోనే ఒంటరిగా ఉండిపోయింది. ఆ అరణ్యం పేరు దండకారణ్యం. అక్కడ నివసించే ఋషులు మునులు శబరిని అంటరాని స్త్రీగా భావించి ఆమెను తిరస్కరించారు. ఆ అరణ్యంలోనే నివసించే మతంగ మహర్షి శబరికి ఆశ్రయం ఇచ్చాడు. ఆయన శబరికి శరణమియ్యడం తక్కిన ఋషులు ఎవ్వరికీ నచ్చలేదు. మతంగ మునికి శబరిని చూడగానే జాలి కలిగింది. శబరితో, అమ్మాయి, దిగులు పడకు. నీ తల్లిదండ్రుల వద్ద ఎలా ఉంటావో అలానే నా వద్ద ఉండు అని ధైర్యం చెప్పాడు. శబరి మతంగ మహర్షి ఆశ్రమంలోనే నివసించసాగింది. శబరి మహర్షులకు సేవ చేయడం అంటే ఎంతో ఇష్టపడేది. ఆశ్రమంలోని మిగతా ఋషులు మునులు తనను తిరస్కరిస్తారని భయపడుతూ దొంగచాటుగా వారికి కావలసిన పనులు చేసి పెడుతూ ఉండేది. రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఋషులు స్నానార్థం పంపా తీరానికి వెళ్లే దారిని శుభ్రపరిచేది. రాళ్లున్న చోట అవి కుచ్చుకోకుండా వాటిపై ఇసుక పోసేది. ఇలా సేవ చేస్తూ ఆమె జీవితాన్ని గడపసాగింది. కొంతకాలానికి మతంగ మహర్షి అంత్యకాలం సమీపించింది. తనకు తల్లి తండ్రులు సర్వం ఆ మహర్షిని భావించిన శబరి కన్నీరు మున్నీరుగా విలిపించసాగింది. మతంగ మహర్షి శబరిని చూసి, అమ్మాయి, నువ్వు దుఃఖించకు. ఒకరోజు సాక్షాత్ పరబ్రహ్మ అయిన రామచంద్రమూర్తి నీ దగ్గరకు వస్తాడు. ఆయనను సేవించి నువ్వు తరిస్తావు అని దీవించి శరీరాన్ని త్యాజించాడు. అప్పటి నుండి శబరి రామునికై ప్రతీక్షించసాగింది. నిరీక్షణ ఎంతో గొప్ప సాధన. ప్రభువు తన కోసం వస్తాడనే భావన నిత్య ఏకాగ్రమైంది. రాత్రిపూట ఏ జంతువు అలికిడి చేసినా, గాలికి ఏ ఎండుటాకు కదిలినా రామచంద్రుడే వస్తున్నాడేమోననుకుని బయలుదేరి బయటకు వచ్చేది. ప్రతిరోజు కుటీరానికి వచ్చే దారి అంతా పూలు పరిచేది. పండిన పండ్లను కోసి తీసుకువచ్చి శ్రీరామచంద్రు ప్రభువుకు నివేదించడానికి సిద్ధంగా ఉంచేది. రాముడు రాకపోతే నా ప్రభువు రేపు వస్తాడు అని రాముని కోసం నిరీక్షించేది. సుదీర్ఘమైన నిరీక్షణలో శబరి సాధన సంపూర్ణమైంది. మతంగ మహర్షి వచనాలను సత్యం చేస్తూ ఒకరోజు రాముడు రాని వచ్చాడు. దండకారణ్యంలోని మునులందరూ రాముని తమ తమ ఆశ్రమాలకు వచ్చి పవనం చేయమని అర్థించాడు. కానీ రాముడు శబరిని చూడాలనే ఉత్సుకతతో శబరి కుటీరం వైపు వడివడిగా వెళ్లిపోయాడు. శబరి రాముని కోసం ఎంతగా నిరీక్షించిందో రాముడు కూడా శబరిని చూడడానికి అంతగా ఉత్సుకుడై ఉన్నాడు. నన్ను ఎవరెలా ధ్యానిస్తే నేను కూడా వారిని అలాగే ధ్యానిస్తానని స్వయంగా భగవంతుడే భగవద్గీతలో చెప్పాడు కదా. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అనేసి. శ్రీరాముని కనులారా చూసిన శబరి ఆనందానికి హద్దులు లేవు. స్వామికి అతిథి పూజ నిర్వహించింది. శ్రీరాముని పాదపద్మములను కడిగి ఆ పవిత్ర జనాన్ని శిరస్సున చల్లుకుంది. చక్కని పళ్లను తీసుకువచ్చి ప్రతి పండును తాను కొంచెం కొరికి రుచి చూసిన తర్వాత రాముడికి తినిపించింది. శబరి వృద్ధురాలి, పండు ముసలి. రాముడు వయసులో ఎంతో చిన్నవాడు. తల్లి తన బిడ్డకు తినిపించినట్లుగా శబరి ఎంతో ప్రేమతో రామునికి పళ్ళు తినిపించింది. రాముడు అంతకంటే సంతోషంగా వాటిని ఆరగించాడు. సర్వలోకాధినాథుడైన రామప్రభువుకు కడుపు నిండా పళ్ళు తినిపించి చరితార్థురాలైంది.